చైనా ఫోన్లు, చైనా వస్తువులు ఎంత చీప్‌గా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. ఏ వస్తువు కొన్నా 1-2 రోజులకు మించి వాడలేం. చీప్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి, విక్రయాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. వస్తువులను పక్కన పెడితే పాకిస్తాన్‌కు మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. భారత వైమానిక దళం దాడులు చేయడంతో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అయితే ఈ వైమానిక దాడులను ముందుగానే పసిగట్టడానికి రాడార్ వ్యవస్థ ఉంటుంది. అది సరిగ్గా పనిచేసి ఉంటే పాకిస్తాన్కి భారత దాడుల గురించి తెలిసే అవకాశం ఉండేది. రాడార్ ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని కాస్తైనా తగ్గించే ఛాన్స్ ఉండేది. కానీ నిన్న జరిగిన దాడిలో పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ విఫలమైంది. కారణం అవి చైనా రాడార్లు కావడం. పాకిస్తాన్ చైనాను నమ్ముకొని బీరాలు పలుకుతోంది. చంపేస్తాం, లేపేస్తాం అంటూ నానా యాగి చేస్తోంది. యుద్ధం వస్తే భారత్ని తట్టుకునే శక్తి పాక్కి లేదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. బాలాకోట్పై వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు. ఆ తర్వాత భారత్ బ్రహ్మాస్ క్షిపణిని ప్రయోగించింది. అప్పుడు కూడా పాక్ ఆ విషయాన్ని పసిగట్టలేకపోయింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి పాక్ రాడార్ వ్యవస్థ గుర్తించలేకపోయింది. అంటే ఆ దేశ నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో నిద్రపోతుందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ వైమానిక రక్షణ, మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణలు. 2019లో బాలాకోట్పై భారత వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ రాడార్ కవరేజ్ అందకుండా ఈ దాడి జరిగింది. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ అలర్ట్ అయింది. చైనా నుండి వాయు రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. అయితే ఆ రక్షణ వ్యవస్థలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఆ విషయం బ్రహ్మాస్ పరీక్షతో రుజువైంది. 2022 మార్చిలో భారత్ బ్రహ్మాస్ క్షిపణిని ప్రయోగించింది. హర్యానాలోని అంబాలా నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మాస్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ప్రయోగించగా పాక్ దాన్ని గుర్తించలేకపోయింది. ఈ క్షిపణి భారత గగనతలంలో 100 కిలోమీటర్లు, పాకిస్తాన్ గగనతలంపై 105 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్ చున్నీతో లక్ష్యానికి చేరుకుంది. పాక్ గగనతలంపై 105 కిలోమీటర్ల మేర మన క్షిపణి వెళ్లినా పాక్ రాడార్ పసిగట్టలేకపోయింది. బ్రహ్మాస్ క్షిపణి ప్రయోగం పూర్తయిన తర్వాత పాక్కి ఆ విషయం తెలిసింది. వాస్తవానికి 2014లో భారత్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాక్ కాస్త అలర్ట్ అయింది. చైనా నుండి 9 డిఫెన్స్ సిస్టమ్స్ని కొనుగోలు చేసింది. LY-18 లో మ్యాట్స్ అనే పేరుతో పిలువబడే ఈ రక్షణ వ్యవస్థ అత్యంత అధునాతనమైంది. చైనా కూడా ఇది టాప్ అండ్ సిస్టమ్ అని పాక్కి అంటగట్టింది. అయితే దాని పనితీరు సరిగా లేదు. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. చైనా చీప్ క్వాలిటీ సరుకు గురించి మనకు తెలిసిందే కదా. అయితే పాక్కి దిక్కులేక చైనా నుంచి ఆ రాడార్లను కొనుగోలు చేసింది. వాటి పనితీరు సరిగా లేదంటూ పాకిస్తాన్ గతంలోనే చైనాకు ఫిర్యాదు చేసింది. LY-80 వ్యవస్థలో 385 లోపాలున్నట్లు గుర్తించింది. వీటిలో కొన్నింటిని చైనా సరిచేసింది. మిగతా లోపాలతోనే ఆ వ్యవస్థను పాక్ ఉపయోగించుకుంటోంది. 2017లో పాకిస్తాన్ సైన్యంలో చేరిన LY-80 వ్యవస్థ 15 మీటర్ల నుండి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్షిపణుల జాడ కనిపెట్టగలదని చైనా హామీ ఇచ్చింది. 40 మీటర్ల పరిధిలో క్షిపణులు విమానాలను అడ్డుకోగలదని కూడా తెలిపింది. ఏకంగా 150 మీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తిస్తుందని ఊదరగొట్టింది. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. ఫెయిల్ అయ్యే వ్యవస్థలను పెట్టుకుని చైనా చీప్ వస్తువులతో పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేయాలనుకుంటుంది. పాకిస్తాన్ది అమాయకత్వమో లేక బలుపో అర్థం కావడం లేదు. చైనాను నమ్ముకొని పాకిస్తాన్ ఇలాగే ప్రవర్తిస్తే నట్టేట మునగడం ఖాయంగా కనిపిస్తోంది.